ఒక రైతు అనుకోండి, ఆయన డయాబెటిక్ అయితే నేను రోజు పొలానికి వెళ్తున్నా కదా, పొలంలో పనిచేస్తున్నాం కదా అంటే సరిపోతుందా? వాళ్ళకి అది సరిపోతుందా? లేదు ఇంకాస్త కష్టపడాలా? ఏం చేయాలి? అంటే జనరల్గా ఫిట్నెస్ అంటే మనం సన్నగా ఉండటం, ఫిట్గా ఉన్నామంటే సన్నగా ఉన్న వాళ్ళని ఫిట్గా ఉంటారని అనుకుంటాం. జనరల్గా ఫిట్గా ఉండటం, ఫిట్నెస్గా ఉండటం అంటే ఏంటంటే జాయింట్స్ ఆర్ మజిల్స్ ఫ్లెక్సిబుల్గా ఉండటం. అంటే ఏ పని చేసినా నొప్పులు రాకపోవటం, ఏ పనైనా సులువుగా చేయగలగటం అనేది ఫస్ట్ మార్కర్ ఫిట్నెస్ అనేదానికి. రెండోది మనం ఏ పని చేసినా కొంత ఎక్కువ సమయం చేయగలిగిన ఆయాసం కానీ ఆర్ నీరసం కాకపోవడం కూడా ఫిట్నెస్తో వన్ ఆఫ్ ద ఇండికేటర్. రెండోది ఫిట్నెస్ అంటే శరీరానికి సంబంధించింది మాత్రమే కాదు, ఫిట్నెస్ అంటే మెంటల్ హెల్త్ కూడా ఫిట్నెస్ కిందే వస్తుంది అనమాట. అంటే స్ట్రెస్ లేకపోవడం కూడా ఫిట్గా ఉండటం ఒక పారామీటర్. సో డయాబెటీస్ విషయానికి వస్తే మెంటల్ హెల్త్ అంటే స్ట్రెస్ ఉండటం వల్ల కూడా డయాబెటీస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యానిక్ అయిన పేషెంట్ ఉంటాడు, చిన్న యాక్సిడెంట్ అయిన పేషెంట్ ఉంటాడు, సడన్గా ఎమర్జెన్సీకి తీసుకెళ్తే ఆయన బ్లడ్ షుగర్ మెజర్ చేస్తే చాలా ఎక్కువ ఉంటుంది, అతను డయాబెటిక్ పేషెంట్ కాకపోయినా సరే. దీనివల్ల మనకేం తెలుస్తుందంటే స్ట్రెస్లో ఉన్నవాళ్ళు, యాంగ్జైటీతో ఉన్నవాళ్ళు కూడా డయాబెటీస్ ఆ షుగర్ లెవెల్స్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ఫిజికల్. ఫిట్నెస్ అంటే ఫిజికల్ ఒకటే కాదు, మెంటల్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు కానీ ఒక వర్కర్ ఎవరో ఉన్నారు, రోజంతా కష్టపడుతూ ఉంటారు. ఆయన ఫిట్గా ఉండటానికి ఏం చేయాలంటే మేడం చెప్పినట్టుగా ఆయన పనికి తగ్గట్టు ఎంతైతే శ్రమ తగ్గట్టు ఆహారం తీసుకోవాలి మొదటగా. రెండోది పని అనేది ఎక్సర్సైజ్ కింద రాదు. పని వేరు, చేసే పని వేరు, ఎక్సర్సైజ్ వేరు. ఎక్సర్సైజ్ అనేది మనం ఇందాక చెప్పినట్టుగా మానసికంగా స్ట్రెస్ ఉన్నా సరే దాన్ని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలని మెడిటేషన్ లాంటిది చేయటం ఒకటి. రెండోది మన మజిల్స్ కానీ బోన్స్ కానీ గట్టి పడటానికి చేయాల్సిన ఎక్సర్సైజ్, రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అంటాం, అవి కానీ రోజులో కనీసం ఒక 1 hour వాక్ చేయడం కానీ, ఇవి ఎక్సర్సైజ్ కేటగిరీ కింద వస్తాయి అన్నమాట. పని చేయటం అంటే ఆక్యుపేషన్, వాట్ ఎవర్ మనం చేసే ఫీల్డ్ వర్క్ కావచ్చు ఆర్ సిట్టింగ్ జాబ్ కావచ్చు, దాన్ని మనం అంచనా వేసుకుని రోజులో నేను 6 గంటలు కష్టపడుతున్నాను ఆల్రెడీ, ఇంకా నేను ఎక్సర్సైజ్ చేసేది ఏమన్నా అనేది అనుకోకూడదు. చాలామంది ఈ మిత్తులో ఉంటారు. బట్ పని వేరు, ఈ శారీరకంగా శ్రమపడి ఎక్సర్సైజ్ చేయటం వేరు. డాక్టర్ గారు, ఫిట్గా ఉన్నానని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, మెంటల్గా నేను ఫిట్గా ఉన్నాను, ఫిజికల్గా ఫిట్గానే ఉన్నాను, కానీ నడుస్తూ కింద పడిపోయాం, ఎక్కడో ఫ్రాక్చర్ అయింది. ఎందుకు జరుగుతుంది అది? శారీరకంగా ఆర్ మానసికంగా ఫిట్గా ఉన్నాను, బట్ నడుస్తుంటే సడన్గా పడిపోయాను, దెర్ ఈస్ ఎ ఫ్రాక్చర్. ఇది జనరల్గా 2 కేటగిరీస్లో మనం చూస్తాం. ఒకటి జీరియాట్రిక్ పేషెంట్, అంటే 65-70+ ఉన్న వాళ్ళలో ఆ బోన్ డెన్సిటీ అంటాం, ఆ బోన్ డెన్సిటీ తగ్గటం వల్ల, బోన్ డెన్సిటీ జనరల్గా ఎందుకు తగ్గుతుంది? ఏజ్ ఫ్యాక్టర్. జనరల్గా వైట్ హెయిర్ ఎలా అయితే ఉంటుందో బోన్కి కూడా డీజనరేషన్ అయ్యే ఇది ఉంటుంది అనమాట. మనం శారీరకంగా ఎక్సర్సైజ్ చేయకపోయినా లేకపోతే సరైన న్యూట్రిషన్ తీసుకోకపోయినా బోన్ డెన్సిటీ అనేది థిన్ అవుతుంది. ఒక స్టడీ ప్రకారం ఎవ్రీ 10 yearsకి మజిల్ స్ట్రెంగ్త్, బోన్ కెపాసిటీ 10% తగ్గుతూ ఉంటుంది అనమాట యాజ్ వీ గ్రో. సో రిస్క్ వీళ్ళ ఎల్డర్లీ జీరియాట్రిక్ పాపులేషన్లో ఎక్కువ ఉంటుంది, ఈ మధ్య ఈవెన్ టీనేజర్స్లో ఎక్కువ ఉంటుంది. సో రైట్ న్యూట్రిషన్, రైట్ ఎక్సర్సైజ్ చేయకపోవటం వల్ల కూడా ఆస్టియోపోరోసిస్ ఆర్ ఆస్టియోపీనియా అంటాం, ఈ 2 కండిషన్స్ వల్ల ఈజీగా చిన్న హైట్ నుంచి కింద పడినా సరే ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. సరిగ్గా తింటున్నాను రోజు నేను వాట్ ఎవర్ 2 times 3 times, నేను నాకేమీ ప్రాబ్లమ్స్ లేదు, బట్ చిన్న దెబ్బ తగిలినా రికవర్ అవడానికి చాలా టైం పడుతుంది, ఆర్ నేను చిన్న హైట్ నుంచి పడినా సరే ఫ్రాక్చర్ అయిపోతుంది. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్. సుధీర్ గారు, చెప్పండి. విటమిన్